మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. ప్రియులారా, నేడు మనం 7వ అధ్యాయంలో ఉన్న విషయాలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేటి మన ధ్యానాంశము కపటలాలన చేయువారితో జాగ్రత్త. ఎవరైతే కపటమైన లాలను కనపరిచేవారుగా చూపేవారుగా ఉంటారో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. లాలన అంటే ప్రేమ, అనురాగం. కానీ కొంతమంది అది కపటముతో చూపించేవారుగా ఉంటారు. కపటముతో నిండినది నిజమైనది కాదు. కపటముతో కూడినది అది మనకి ప్రమాదకరమైనది. ఈ అధ్యాయంలో ఒక యవనస్తుడు సంధ్యవేళ ప్రొద్దుగ్రుక్కిన సమయమున జార స్త్రీ ఉండే సందు దగ్గరలో ఉన్న వీధికు వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇంటి మార్గాన్ని నడుస్తూ ఉన్న సమయంలో వేశ్యావేషము వేసుకుని నా కపటము గల ఒక స్త్రీ అతను ఎదుర్కొని వచ్చి ఆమె అతని దగ్గర మాట్లాడుతూ, నేను నిన్ను కలుసుకొని రాగా నువ్వే నన్ను ఎదుర్కొన్నావు అని అనేకమైన మాటల చేత, ఇదిగో నా మంచం మీద రత్న కంబలను ఐగుప్తులో నుండి వచ్చు విచిత్రము గల నార దుప్పట్లు నేను పరిచి ఉన్నాను, నా పరుపు మీద బోళము అగరకారపు చెక్క చల్లి ఉన్నాను, ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని ఉన్నాడు, పున్నమ నాటి వరకు ఇంటికి రాడని అతన్ని అనేకమైన లాలన మాటల చేత అతన్ని వశపరుచుకొనటం, లోపరుచుకొనటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని, ఈ వృత్తాంతాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. లోకంలో మన పట్ల ప్రేమ కనపరిచేటటువంటి వారు ఉన్నారు. వారిని మనం స్వాగతించాలి, వారిని మనం అభిమానించాలి. కపట లాలన చేసేవారు, కపట ప్రేమ కలిగినటువంటి వారితో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ప్రమాదకారులు. వారు మన పతనాన్ని ఆశించేవారు, మన నాశనాన్ని కోరుకునేవారు. కనుక అటువంటి వారితో బహు జాగ్రత్త కలిగి ఉండేవారుగా ఉండాలి. కపట లాలన చేసేవారిని నువ్వు గ్రహించి, వారిని యోచించి వారికి దూరంగా ఉండాలి. లేకపోతే చాలా పర్యవసానాలను, చాలా పరిస్థితులను మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. లేఖనాల్లో మనం పరిశీలన చేద్దాం. కపట లాలన చేసేవారు, వారి ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతాయో వారిని మనం గుర్తెరిగి గ్రహించక వారికి అవకాశం ఇస్తే వారి ద్వారా కలిగేటటువంటి కార్యాలు చాలా భయంకరంగా ఉంటాయని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, మన నిరీక్షణ భక్తి విషయంలో కావచ్చు, మనల్ని దిగజార్చడానికి, లోకంలో లాగటానికి ప్రయత్నించేటటువంటి కపట లాలన ప్రేమ కలిగిన వారు చాలామంది ఉంటారు. అటువంటి వారి విషయంలో బహు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. మొట్టమొదటిది, లాలన చే మనల్ని వశపరుచుకుంటారు. మనం చదివిన ఈ వచనంలోనే ఆమె అధికమైన లాలన మాటల చేత
అతన్ని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయిననే మాటను మనం చదువుతున్నాం. అతను లోపరుచుకుంది. ఇక అతడు ఏమీ ఆలోచించేక ఆ మాటల్లో ఎంత నిజముంది, ఏమి ఎంత మన క్షేమాన్ని కోరేది ఆలోచించేసుకోలేక ఆమె వశములోనికి వెళ్ళిపోయాడు. ఆమె వశములోనికి వెళ్ళిపోవటానికి ఆమె కనపరిచిన లాలన మాటలో, అంటే అవి ప్రేమతో కూడిన మాటలుగా ఉన్నాయి, కానీ వాటి వెనకాల కపటం ఉంది. తాను చేసే పని మంచిది కాదు. ఒక చెడు పనికి ఒక స్త్రీ ప్రేరేపిస్తుందంటే ఆమె ఎంత భయంకరమైన స్థితిలో ఉందో ఆలోచించేయాలి. అందుకనే కింద వచనాల్లో మనం చదువుతాం కదా, పశువు వదకపోవునట్లు, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ప్రియులారా, ఆలోచించేయాలి. ప్రాణహాని ఉందని ఎరుగక ఉరియొద్దకు పక్షి పరిగెత్తినట్లు వాడు దాని వెంట వెళ్ళాడనే మాటను మనం చదువుతున్నాం. కాబట్టి ఈరోజు కపట ప్రేమను, కపట లాలను కనపరిచి నీ పతనాన్ని, నీ నాశనాన్ని గావించే వారితో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం కూడా ఇదే కదా. దేవుని అభిషేకం చేత, దేవుని ఆత్మ చేత నింపబడి, బలమైన శక్తితో నింపబడి, బలమైన కార్యాలు జరిగించేటటువంటి సంసోను ఒక స్త్రీ యొక్క కపట లాలనకు గురైపోయి తన జీవితం ఎంత నష్టపోయిందో, ఎంత ఆమెకు వశమైపోయాడో మనకు అక్కడ కనపడుతుంది. 16వ అధ్యాయం 6వ వచనం చదివితే ఫిలిష్తీయులు గలీలా దగ్గరకు వచ్చి చెబుతున్నారు, అమ్మా, నువ్వు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగ అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. నీవు అతన్ని బంధించిస్తే మాలో ప్రతివాడు 100 ఎండి మనుగులు నీకు ఇస్తామని చెప్పి ఒప్పందపడ్డారు. ఆ దినము నుండి ఆమె అతన్ని ప్రేమించినట్లుగా, అధిక ప్రేమను కనపరిచేటట్లుగా కపట లాలనలను కనపరిచి అతని బలరహస్యాన్ని తెలుసుకొని ఫిలిష్తీయులకు తెలియచేయటం, అతడు నిశ్చేష్టుడుగా దేవుడు విడిచిపెట్టే స్థితిలోనికి దిగజారిపోవటం మనం చూస్తాం కదా. నీ బలము దేనిలో ఉందో చెప్పమని అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అనే మాట మనం 16వ వచనంలో కూడా చదువుతాం. చూడండి, ఎవరికి తెలియని రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పి బలాన్ని కోల్పోవటం, దేవుని అభిషేకాన్ని కోల్పోవటం ఎంత దుర్భరమైన స్థితిలోనికి సంసోను వెళ్ళిపోయాడో మనం చూస్తాం. కారణం, కపట లాలనకు తావిచ్చాడు. ఆమె ప్రేమ నిజమైందని గ్రహించాడు, అనుకున్నాడట. కానీ ఆ ప్రేమలో వెనకాల దాగి ఉన్న కపటాన్ని గమనించలేకపోయాడు. లాలనచే వశపరుచుకుంది, ఆమె వశం చేసుకుంది. ఈరోజు కూడా కపట లాలన, కపట ప్రేమను కనపరిచి నిన్ను వశపరుచుకునేవారు ఉంటారు. ఇక అప్పుడు నీకేం అర్థం కాదు, నువ్వేం చేస్తున్నావో, ఎలాగెళ్తున్నావో. ఆ మైకంలో, ఆ విధానంలో ఉండటానికి గల కారణం ఏం తెలుసా? నువ్వు ఎవరి వశంలోకి వెళ్ళిపోయావు. కనుక బహు జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. కాబట్టి కపట లాలన చేసేవారు వశపరుచుకుంటారు. రెండవది మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం చదివితే, బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గములో వాణ్ణి నడిపించును. ప్రియులారా, రెండవది లాలన చే కాని మార్గములో నడిపిస్తారు మనల్ని. అంటే ప్రేమ కలిగిన వారుగా కపట లాలను కనపరిచి మన పతనాన్ని కోరుకునేవాడు. అందుకనే బలత్కారి అన్నాడు, మన వినాశనాన్ని కోరుకునేవాడు. ప్రేమించినట్టుగా, లాలన కనపరిచినట్లుగా మన ముందు నటిస్తాడు. దాని వెనకాల ఉన్న కపటం నువ్వు గుర్తిరగలేకపోతే, దాని వెనకాల దాగి ఉన్నటువంటి కపటాన్ని నువ్వు గ్రహించకపోతే,
కాని మార్గంలో నిన్ను నడిపిస్తారు. జాగ్రత్త. లేఖనాల్లో చాలామంది రాజులను మనం చూస్తాం కదా, కొన్ని వ్యామోహాలకు అలవాటు పడిపోయి కొన్ని బంధాలకు అవకాశం ఇచ్చి నడవకూడనటువంటి మార్గంలో చేయకూడ పనులు చేయటానికి వారిచే ప్రేరేపించబడ్డారు, వారిచే అలాగ నడిపించబడ్డారు. కారణం ఏంటంటే ఆ కపట లాలనకు, కపట వ్యామోహాలకు వారి జీవితాల్లో తావిచ్చారు. కాబట్టి లాలనచే వశపరుచుకొనటం మాత్రమే కాదు, లాలనచే కపట లాలన కనపరిచేవాడు కాని మార్గంలో నడిపిస్తాడు, చేయరాని పనులు చేయిస్తాడు, జీవించకూడని జీవిత విధానాన్ని జీవించటానికి నిన్ను నడిపిస్తాడు. కనుక బహు జాగ్రత్త. ఈరోజు ఏ వ్యక్తి అయినా చెడు ఆలోచనలు నీకు నేర్పుతున్నాడంటే, చెడు పనులు నీకు నేర్పుతున్నాడంటే, అది చేద్దాం ఇది చేద్దాం తప్పులేదులే అని చెడు కార్యాల వైపుకు, మార్గాల వైపుకు నిన్ను నడిపిస్తున్నాడంటే, అనేకమైన మాటలు చెబుతున్నాడంటే వారిని క్షేమం కోరేవారు కాదు, కపట ప్రేమను, కపట స్నేహాన్ని, కపట బంధాన్ని కనపరిచేవారు. అటువంటి వారితో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాదు, మూడో విషయం మనం పరిశీలన చేస్తే, ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది తప్పు మార్గంలో మనల్ని నడిపించడానికి తెలియకూడని విషయాలు, లేకపోతే అసత్యమైనటువంటి విషయాలు, బోధించకూడని విషయాలు కూడా బోధిస్తూ మనల్ని మార్గాన్ని తప్పించేటటువంటి వారు కూడా లేకపోలేదు. మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండా కుడునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ మాటలు చెప్పుచున్నాను అంటున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చదివితే, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ప్రియులారా, మూడవది లాలనచే మోసపరుస్తారు. లాలన మాటలు కనపరిచి, అంటే ప్రేమ కలిగిన మాటలు, ఇంపైన మాటలు అన్నాడు, ఇచ్చకపు మాటలు అన్నాడు, చక్కని మాటలు అన్నాడు. ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో సత్యం కంటే అసత్యం ఎక్కువ ఏలుబడి చేస్తుంది. సత్య బోధల కంటే అసత్యమైన బోధలే ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి అసత్య బోధలో మనల్ని నడిపించేవాడు అనేకమైన మాటలు చెబుతాడు. ఇచ్చకపు మాటలు, ఇంపైన మాటలు, చక్కని మాటలు చెబుతాడు. నిన్ను మార్గాన్ని తప్పించడానికి, భక్తిలో నుండి దిగదార్చడానికి, తప్పుడు మార్గంలో నడిపించడానికి, ఆ తప్పుడు విధానంలో నిన్ను ఉంచడానికి అనేకమైన మాటలు కనపరుస్తారు. ఆ మాటల ముందు నిత్యం మనకు బోధించే సేవకుల మాటలు మనకు పనికిరానట్టుగా ఉంటాయి. ప్రభువారు ఈ మాటలో చెప్పారు, చాలామంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వస్తారు, వాళ్ళు కనికరించేవారు కాదు, అనేకమైన మాటలు చెబుతారు, మిమ్మల్ని మార్గాన్ని తప్పించేవారు, మిమ్మల్ని పాడు చేసేటటువంటి వారు, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రభువారు ముందుగానే చెప్పారు. అపొస్తలులు బోధించారు, పౌలు భక్తుడు బోధించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చెడు మార్గాల్లో, లోక విధానాల్లో పాపం చేయటానికి మనల్ని లాలన చేసేవారు ఎలాగుంటారో, ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో కూడా మన నిరీక్షణ, భక్తిని దిగదార్చడానికి అసత్య సంబంధమైన మాటలతో మనల్ని మార్గాన్ని తప్పించేవారు ఉన్నారు. కాబట్టి అటువంటి వారి విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. వారు చాలా ఇంపైన మాటలు మాట్లాడతారంట, తీయని మాటలు చెబుతారంట, చక్కని మాటలు చెబుతారంట. ఇవన్నీ లాలనతో కూడినట్టుగా ఉంటాయి, ప్రేమ కలిగినట్టుగా ఉంటాయి. కానీ వాటి వెనకాలన్న మోసాన్ని గమనించాలి. మోసం చేసేవాడు ఇటువంటి లాలన్ని ఎంచుకొని కపట ప్రేమను, కపటపు మాటలను తెలియపరుస్తూ కపటాన్ని కనపరచకుండా ఆ లాలన మాటల చేత, ఇంపైన ఇచ్చకపు మాటల చేత, చక్కని మాటల చేత
మిమ్మల్ని మోసపరిచి మార్గాన్ని తప్పించేవారు ఉంటారు. కాబట్టి బహు జాగ్రత్తగా. లాలన చేసేవారు మనల్ని మోసపరుస్తారు. కపట లాలన, కపట ప్రేమను కనపరిచేవారు మనల్ని మోసం చేస్తారు. లేఖనాల్లో చాలామందిని మనం చూస్తాం కదా, ఆధ్యాత్మిక భక్తి జీవితంలో మోసం చేసిన వారు తమ జీవితాల విషయంలో కూడా ప్రేమ చూపినట్లుగా, లాలన కనపరిచినట్లుగా మోసాన్ని చేసిన వారు, మోసపరిచిన వారిని లేఖనాల్లో మనం ఎంతమందిని చూస్తాం. కనుక బహు జాగ్రత్త. ఎవరు ఏదో చెప్పారని ఏది పడితే అది నమ్మి, వారి మాటలకు లోబడి, వారి మాటలను నమ్మి నువ్వు మోసపోవద్దు. జాగ్రత్త. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరి మాటల్లో వాస్తవికత ఉందో లోకంలో ఈనాటి దినాల్లో దేవుని పిల్లలంగా మనం గమనించి నడుచుకోవాలి. అది నువ్వు గ్రహించకపోతే కపట లాలన చేసేవారు నిన్ను మోసపరుస్తారు, నువ్వు మోసపరచబడతావు. జాగ్రత్త. 4వది మనం పరిశీలన చేస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదివితే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో ఉండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ప్రియులరా, ఈ లేఖన భాగంలో కూడా అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది మార్గాన్ని తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన, బిలాము నడిచిన మార్గంలో నడిచేటటువంటి వారు ఉన్నారు. కోరాహు నడిచినటువంటి మార్గంలో నడిచేవారు ఉన్నారు. వక్రముగా చాలా దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళు తప్పిపోయి అనేకులను కాపాడతామని చెబుతారు. వారు భ్రష్టత్వానికి దాసులై ఉండి అనేకులకు స్వాతంత్రమునిత్తునని చెబుతారు. కాబట్టి అటువంటి వారి విషయమై బహు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. 4వది లాలనచే ప్రలోభ పెడతారు. ఈరోజు అనేకమైన లాలన మాటల చేత, ఇచ్చకపు మాటల చేత, శారీరక ఆశల ద్వారా, శారీరక అవసరాల ద్వారా ప్రలోభ పెట్టేవారు ఉంటారు. నేడు దినాల్లో మనం చూస్తున్నాం కదా, ఆధ్యాత్మిక స్వస్థత కంటే, పాప విడుదల కంటే, రక్షణ సువార్త కంటే ఈరోజు స్వస్థతలతో కూడినటువంటి బోధలు ఎక్కువైపోవటం. దేవుడు స్వస్థపరచలేనివాడు కాదు, స్వస్థపరుస్తాడు. కానీ అది వాక్యపు వెలుగులో జరిగే ప్రక్రియ, వాక్యంలో విశ్వాసంలో జరిగేటటువంటి క్రియ. అవి లేకుండా జరగవు. కానీ ఈరోజు మనుషుల యొక్క బలహీనతలను, లేకపోతే శారీరక ఆశల ద్వారా, అవసరాల ద్వారా వారు ప్రేమతో కూడినటువంటి మాటలు చెప్పి ప్రలోభ పెట్టేవారు ఉన్నారు. భిన్నమైన బోధలు బోధిస్తూ, వక్రమైన బోధలు బోధిస్తూ మార్గాన్ని తప్పించేవారు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త. వీటిని మనం ఆలోచించేయాలి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని ముందుగానే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. మనుషులు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు వెళ్తారని, చాలా లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయి విశ్వాస భ్రష్టులైపోతారని, విశ్వాసాన్ని కోల్పోతారని, ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం లోకం మీదకే, వ్యక్తుల మీదకే, కొన్ని ప్రభావాల మీదకి వెళ్ళిపోద్దని ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనల్ని జాగ్రత్త చేయటానికి అంత్య దినాల్లో. కాబట్టి ప్రేమతో మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారని కపట లాలన చేసేవారికి తావిస్తే, వారికి ప్రలోభ పడిపోతే నీ ఆధ్యాత్మికతను కోల్పోతావు, నీ జీవితాన్ని కోల్పోతావు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటావు. కనుక బహు జాగ్రత్త. శారీరక భౌతిక విషయాల్లో లాలన చేసేవారికి దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో కూడా కపట లాలన కనపరిచే వారికి దూరంగా ఉండాలి. లేకపోతే చాలా నష్టాన్ని, అనగా వారు మనల్ని వశపరుచుకుంటారు,
కాని మార్గంలో నడిపిస్తారు, మోసపరుస్తారు, ప్రలోభ పెడతారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉందాం. దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం, సత్యాన్ని గ్రహిద్దాం. అల్పకాల పాప సంతోషాల వైపు పరిగెత్తొద్దు, లోక వ్యామోహాల వైపు పరిగెత్తొద్దు. ఆయన ఏటి కొరకు మనల్ని పిలిచాడో, దేని కొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడో వాటిని గ్రహించి నడుచుకుందాం. దేవుని కొరకు నిలబడదాం. అసత్యాల వైపు వెళ్ళకుండా, భిన్నమైన బోధల తట్టు వెళ్ళకుండా, అల్పకాల పాప సంతోషాల వైపు పరిగెత్తకుండా వాక్యపు పునాది మీద, సత్యం మీద మనం బ్రతుకులు కట్టుకుందాం. నువ్వు వాక్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని ఎరిగి ఉంటే, ప్రభు ఎందుకు మనల్ని పరిశుద్ధపరిచాడో అది సంపూర్ణంగా మనం గ్రహించి ఉంటే, నీవు వ్యామోహాలకు అవకాశం. ఎవడు నిన్ను వశపరుచుకోడు, ఎవడు నిన్ను కాని మార్గంలో నడిపించడం, ఎవడు నిన్ను మోసపరచడం, ఎవడు నిన్ను ప్రలోభ పెట్టడం. మనం సత్యం గ్రహించకపోతే, వాక్యాన్ని గ్రహించకపోతే, పరిశుద్ధ విలువలు మనం గ్రహించకపోతే మనం ప్రలోభపడిపోతాం, మోసపరచబడతాం, కాని మార్గంలో నడిపించబడతాం, ఇతర వశంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆలోచించేద్దాం, పరిశీలించుకుందాం. దేవుని పిల్లలుగా వాక్యం మీద మన పునాది కట్టుకుందాం. వాక్యాన్ని గ్రహించుదాం. వాక్యానికి భిన్నమైన, వాక్యానికి వ్యతిరేకమైన, వాక్యానికి విరుద్ధమైన ప్రతి వాటిని, ఏటిని, ఎవరిని నమ్మక వాక్య పునాది మీద కట్టుకొని ఆయన మార్గంలో ముందుకు కొనసాగుదాం. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుందాం. సదాకాలం ఆయన మహిమలో ఉందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. మేము కపట లాలన చేసేవారితో బహు జాగ్రత్త ఉండాలని, వారు మా జీవితాలను పాడు చేస్తారని, మమ్మల్ని వశపరుచుకుంటారని, కాని మార్గంలో నడిపిస్తారని, చేయరాని పనులు చేస్తారని, చివరికి విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో కూడా మోసపరుస్తారని, ప్రలోభ పెడతారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. కాబట్టి భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో మేము ఏటికి, ఎవరికి అవకాశం ఇవ్వక వాక్య పునాది మీద మమ్మల్ని మేము కట్టుకొని మీ కొరకు నిలబడగలిగిన జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. అయ్యా, వాక్యాన్ని గ్రహించి పరిశుద్ధతకు విలువిచ్చిన ఆయన మీ యందు భయము, భక్తి కలిగి ఏటికి, ఎవరికి అవకాశం ఇవ్వక మీరు ఆకడ కొరకు కనిపెట్టుకొనగలిగే అనుభవాలు మా ప్రియులైన బిడ్డలందరికీ దయచేయండి స్వామి. మీకు స్తోత్రాలు. ఎవరు ఏ కార్యాల్లో ఉన్నారో, ఎవరు ఏ పనుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి పనిని మీరు దీవిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నా. మీరు సహాయం చేయండి అయ్యా. మీరు కృప చూపండి నాయన, మీరు బలపరచండి నాయన, మీరు సత్యాన్ని వెల్లడిపరచండి, జ్ఞానాన్ని తెలియచేయండి. వారి జీవితాలు ఏది ఎంచుకోవాలో తగినటువంటి అయా మీ కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమేన్.